ఈ లోకంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుండాలి. ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలు సవ్య దిశలో ఉంటూ సరైన గమ్యాన్ని చేరుకుంటూ జీవితంలో ముందుకు ఎదగాలి. ఇలాంటి ఆలోచన విధానంతో తమకంటూ సరికొత్త మార్గాన్ని సృష్టించుకున్న గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వినూత్నమైన మార్గాన్ని, అర్థవంతమైన గమ్యాన్ని తనకు తానుగా సాధించిన వ్యక్తి ఒకరున్నారు. 25 ఏళ్లుగా విద్యారంగంలో సరికొత్త సంచలనాలు సాధించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు, విద్యావేత్త, చింతనాశీలి, మార్గదర్శి అయిన సిటీ మోడల్ స్కూల్ వ్యవస్థాపకుడు పడసనబోయిన ప్రకాష్ గారు. హైదరాబాదులో పేరెన్నికగన్న విద్యాసంస్థల మధ్య సిటీ మోడల్ స్కూల్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. హయత్ నగర్ మండలంలో అత్యున్నతమైన పాఠశాలల స్థానంలో అగ్రస్థానంలో ఉన్న సిటీ మోడల్ స్కూల్ ఒకటిగా ఖ్యాతి గడించింది. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు సాధించిన సిటీ మోడల్ స్కూల్ విజయాల వెనక ప్రకాష్ అసాధారణ ప్రణాళికలున్నాయి. నిరంతర శ్రమ, దూరదృష్టి దాగి ఉన్నాయి. సమాజ హితం, విజ్ఞానంల మేలు కలయికతో స్కూల్ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సిటీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు ప్రకాష్ గారు. దానికి ప్రకాష్ గారు ఎంచుకున్న నినాదం ఒకటే, ఎంటర్ టు లెర్న్, లెర్న్ టు సర్వ్. ఈ నినాదమే ప్రకాష్ విజయ సూత్రం. అయితే ఇంత దార్శనికతతో కూడిన ఆశయం వెనక బలమైన కుటుంబ నేపథ్యం ఉంది. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన పడసనబోయిన మల్లమ్మ, ఎట్టయ్య దంపతులకు 1969 ఫిబ్రవరి 27న నల్గొండ జిల్లాలో జన్మించిన ప్రకాష్ గారు కుటుంబం హైదరాబాదులో స్థిరపడడంతో స్కూల్ విద్యను అక్కడే పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సిటీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అప్పటి స్థితిలో అందరూ డాలర్ కలలుగంటూ ఉంటే ప్రకాష్ గారు మాత్రం టీచర్గా విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దాలని, విజ్ఞానంతో పాటు సామాజిక సేవను అలవర్చాలని కలలుగన్నాడు. వెయ్యి అడుగుల దూరాన్ని అయినా తొలి అడుగుతూనే ప్రారంభించాలన్న నియమంతో ప్రకాష్ సరూర్ నగర్లోని ఓ స్కూల్ టీచర్గా అడుగుపెట్టాడు. బోధనా పద్ధతులను గమనించాడు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించాడు. విద్యార్థులకు విజ్ఞానంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పెంపొందించాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. అందువల్ల విద్యార్థుల్లో ప్రకాష్ టీచర్ అంటే అభిమానం రెట్టింపయింది. ప్రకాష్ అంకిత భావాన్ని చూసి స్కూల్ యాజమాన్యం ప్రకాష్ గారికి ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి కల్పించి స్కూల్ను మరింత ఉన్నతంగా మార్చేలా అవకాశం కల్పించింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రకాష్ తనదైన శైలిలో బోధనా పద్ధతుల్లో మార్పు తీసుకువచ్చాడు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకున్నాడు. ఫలితంగా విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. పరీక్షల్లో ఫలితాలు కూడా అంతకుముందు కంటే ఎక్కువ శాతం నమోదు కావడం మొదలైంది. అలా తొలి ప్రయత్నంలోనే తిరుగులేని విజయాన్ని నమోదు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తర్వాత మరో 3 ప్రైవేట్ స్కూల్స్లోనూ అదే అంకిత భావంతో విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆ తర్వాత ప్రకాష్ గారిలో అంతర్మథనం మొదలైంది. ఇంకా ఏదో చెయ్యాలన్న భావనతో ఎప్పుడూ ఆలోచించేవాడు. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన దేశభక్తి భావన వల్ల సమాజానికి, దేశానికి తన వంతు బాధ్యతగా ఏదో చెయ్యాలని భావించాడు. ఈ సంఘర్షణలోంచి పుట్టుకు వచ్చిందే సిటీ మోడల్ స్కూల్ స్థాపించాలన్న ఆలోచన. ఆ ఆలోచనకు ఎంటర్ టు లెర్న్, లెర్న్ టు సర్వ్ అన్న నినాదం. ఈ సూత్రంతోటి సిటీ మోడల్ స్కూల్ను 2000 సంవత్సరంలో స్థాపించాడు. కేవలం నర్సరీ నుండి 5వ తరగతి వరకు మాత్రమే ప్రారంభ సంవత్సరం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని పెంచుకుంటూ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దాడు. ఫలితంగా 100% విజయాలను నమోదు చేసి తన సత్తా చాటుకుంది సిటీ మోడల్ హై స్కూల్.
ఇక 2009లో 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించి హైదరాబాద్ నగరంలో సిటీ మోడల్ హై స్కూల్ గురించి విద్యా వ్యవస్థలో చర్చించుకునేలా చేశాడు ప్రకాష్ గారు. మార్కుల విషయంలో అయినా, గ్రేడింగ్ విషయంలో అయినా విద్యార్థులు 100% అత్యుత్తమ శ్రేణిలోనే విజయం సాధించేలా చేశాడు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు. తల్లిదండ్రుల ఆశలకు నమ్మకాన్ని కల్పించాడు. టీచర్ల భవిష్యత్తుకు గట్టి భరోసాను అందించాడు ప్రకాష్ గారు. గడిచిపోయినవి 25 ఏళ్లే అయినా ఇంకా 25 ఏళ్ల కట్టుదిట్టమైన ప్రణాళికలతో విద్యారంగంలో సేవలందించడానికి నిరంతరం ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ విజ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా నేర్పిస్తూ ముందుకు దూసుకుపోతోంది సిటీ మోడల్ హై స్కూల్. సమున్నతమైన లక్ష్యంతో సమాజహితమే ధ్యేయంగా, విద్యారంగంలో విజయాలే గమ్యంగా, నిర్మాణాత్మకమైన ప్రణాళికలతో, సుదూర స్వప్నాలను దార్శనికతతో చూస్తూ తన జీవితమే కాకుండా తన చుట్టూ ఉన్న వారి జీవితాలకు మార్గదర్శకంగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా, ఉత్తమ పౌరుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఉత్తమ పాఠశాల సృష్టికర్తగా అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న పడసనబోయిన ప్రకాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదినాలు నిండు నూరేళ్లు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్టర్ ప్రకాష్ గారు. గురువరియా మీ బడులే మాడుగులకి గురులయ్యా. గురువరియా మీ స్మృతులే పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తుపెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే.